ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, నిన్న మనం చూసుకున్నట్టయితే మాగంటి గారి తల్లి గారు కావచ్చు, మాగంటి గారి మొదటి భార్య, అలాగే కొడుకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, బెదిరించినందుకు మేము రాలేకపోయాము. సో వారి తల్లి గారు అయితే ఏకంగా కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఎన్నికల కోసమే ఇలాంటి స్టంట్ అనుకోవచ్చా? ఇలాంటి సమయంలో వీళ్ళు బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అంటే నిన్నటి వరకు కొంచెమన్నా గౌరవం ఉంటుండే. నిన్నటి స్టంట్లను చూసిన తర్వాత పూర్తిగా ఆ గౌరవం పోయింది. ఏదైతే ఉన్నదో నిన్న మాగంటి గోపీనాథ్ అన్న చనిపోయిన తర్వాత రామన్న వాళ్ళను బెదిరించిండు అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు బెదిరిస్తలేరా? ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చిర్రు? అప్పుడున్నదేంది, ఇప్పుడు మారిందేంది? ఇప్పుడు బయటికి వచ్చి ఎన్నికలు రేపు ఎల్లుండి ఉన్నాయనంగా మేము మమ్మల్ని బెదిరించిండ్రు, మా నాన్న దగ్గరికి రాలేదు, మా నాన్ననే ఆయన. మీ నాన్న అయినప్పుడు నీ ఇంటి పేరు ఏమున్నది? కొసరాజు తారక్ అని ఉన్నది. నీ ఇంటి పేరే, మీ నాన్న ఇంటి పేరే నువ్వు పెట్టుకోలేదు. ఇప్పుడొచ్చి మమ్మల్ని బెదిరించిర్రు, మమ్మల్ని అడ్డుకున్నారు, మా నాన్నను మా నాన్నకు కాకుండా చేసిండ్రు, ఏదేదో వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. అసలు రక్త సంబంధాలను నమ్మల్లా నమ్మద్దా? అసలు పైసల కోసం ఏదైనా చేస్తారా అన్నట్టుగా నీచంగా హీనంగా ఉన్నాయి. అసలు ఆమె తల్లినా లేకపోతే ఇంకోటా అనేది కూడా అర్థమైతలేదు. ఆమెనే దగ్గరుండి సునీతక్కకును గోపన్నకు పెళ్లి చేస్తారు. ఆమె ఎవరో మళ్ళీ నాకు తెలియదు అనేసి మైకులు దొరకంగానే మాట్లాడతారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు అనేసి ఉన్నది ఇప్పుడు. అసలు ఆమె తల్లి కాదు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు కొడుకు పరువు తీయడానికే పుట్టిందా అనేటట్టున్నది. కన్న తల్లి 100 తప్పులనైనా కూడా లోపల దాచుకుంటది, భరిస్తది. బయటికి వచ్చి నన్ను అత్త నేను పోటీ చేస్తానా అని నా కాళ్ళు మొక్కలేదు, నన్ను అడగలేదు, అంత సొంత గ్రడ్జు తోటే ఇవన్నీ చేస్తున్నారు. సునీతమ్మ గారిని నేరుగా ఓడించలేక ఇప్పుడు ఇవి తల్లిని తీసుకొచ్చి ఎవరో కొడుకు అని చెప్పేసి ఇంకోలో భార్య అని చెప్పేసి నాటకాల రంగానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ అనేది. ఓకే. అండ్ అంటే ఇప్పుడు దాదాపుగా వారు చనిపోయి కూడా 4-5 నెలలు అవుతుంది కదా. సో గ్యాప్ కూడా వచ్చింది, మనకి ఎలక్షన్ డేట్ కూడా గ్యాప్ వచ్చింది. మరి అప్పుడు వీళ్ళు బయటికి రాంది, ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు? అంటే ఎలక్షన్లలో గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది కాబట్టి ఏదైనా సానుభూతి ఉంది, గోపన్న మీద నెగిటివ్ గా ఏమైనా స్టంట్లు వేసి సునీతమ్మ మంచిది కాదు అని చెప్పేసి గెలుద్దామని అనుకుంటున్నారు. ఎన్ని స్టంట్లు వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. వాళ్ళకే బూమరంగ్ అవుతుంది తప్ప ఇంకోటైతే ఏమీ లేదు. ఓకే. అండ్ అంటే ఈ వాక్యాల్ని జనాలు ఏమైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారా? ఇలాంటి జనాలకు అన్ని తెలుసు కదా. ఇప్పటి వరకు మాగంటి గోపన్న 3 సార్ల ఎమ్మెల్యేగా నిలబడ్డారు. 3 సార్లు కూడా ఎన్నికల అఫిడవిట్ల మాగంటి సునీత, వైఫ్ ఆఫ్ మాగంటి సునీత అనే ఉన్నారు తప్ప మాగంటి గోపీనాథ్ అనే ఉన్నారు తప్ప ఇంకొకటి అయితే లేదు కదా. ఇన్నిసార్లు పోటీ చేసినప్పుడు గుర్తుకు రాని నాన్న, ఇన్నిసార్లు పోటీ చేసినప్పుడు గుర్తుకు రాని భార్య ఇప్పుడు వచ్చి నేను భార్యనున్నా, నేను కొడుకునైతా అని చెప్తే అసలు దేనితోటి నవ్వుతారు జనాలు కూడా? నమ్మశక్యంగా ఉన్నాయి మాటలన్నీ. అసలు ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళకి ఎదిగినరు, 2 బిడ్డలు రోడ్ల మీద వాళ్ళ నాన్న ఆశయాల కోసం తిరుగుతుంటే నాన్న అని నాకు నానైతాడు అని చెప్పుకునేటోడు ఆయన ఆశయ సాధన కోసం నేనున్నా, మనమందరం ఒకటి, మన అందరం కలిసి తిరుగుదాం, డాడీ ఆశయాలను నిలబెడదాం అని అనుకుంటారు. కొడుకైతే డాడీ ఆశయాలను తుంగలో దొక్కి మన నాన్నని కలవనీయలే, నన్ను కేటీఆర్ ఇబ్బంది పెట్టిండు, బెదిరించిండు అనేటి ఏం వ్యాఖ్యలు అవి? దేంతో నవ్వుకోవాలి? కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడ పని పాట లేక ఇవన్నీ చేస్తున్నారు. అంటే సొంత ఆది నుంచి ఏంటంటే మనుషుల మీద ఏదైనా అబద్ధాలు వేయాలి అట్లాంటి ఉద్దేశాలే ఉంటే తప్ప ఇంకొకటి లేదు. ఫస్ట్ ఏమో ఆమె భార్య కాదన్నారు, తర్వాతనేమో అసలు అది ఏడుపే కాదన్నారు, తర్వాతనేమో వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదన్నారు. భార్య దాదాపుగా 10 ఏళ్ళు 12 ఏళ్ల నుంచి ఆయన జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఇంటికి పోయినా కూడా ఆ భార్యనే కార్యకర్తలకు భోజనాలు పెట్టేది, ఆ భార్యనే అందరినీ చూసుకునేది. ఇప్పుడు ఆయన ఏడుస్తుంటే కూడా తలకొరిమి పెట్టడానికి రాని కొడుకు ఇప్పుడు ఎన్నికల వేళలా రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ ఇచ్చే బిస్కెట్ల కోసం ఆశపడి నానా మాటలు మాట్లాడుతున్నాడు. కాలమే సమాధానం చెప్తది. అయితే దానికి కూడా కొంతమంది అడిగారండి, ఎందుకు మీరు చావు ఉన్నప్పుడు రాలేరు, 10 రోజుల కన్నా రావచ్చు కదా అంటే, నాకు ఫ్లైట్ టికెట్ దొరకలేదు, లేకపోతే ఆ టైంలో తండ్రి చచ్చిపోతే ఫ్లైట్ టికెట్ దొరకలేదు అని చెప్పే కొడుకేనా అసలు? అసమర్థుడు, సమర్థత లేనోడు, అసమర్థుడు అని చెప్తున్నా నేనైతే. ఇప్పటికైనా ఎక్కడి నుంచి వచ్చిండో, ఎక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టులు చదువుతాండో ఆ స్క్రిప్టులను బంద్ చేసి కొంచెమన్నా ఇజ్జత్ కాపాడుకోవాలని ఆ తారకో, కొసరాజు తారకో, కొనరాజు తారకో చెప్తారా నేను. పరిస్థితి బానే ఉందండి. ఎక్కడ చూసినా కూడా ఎవరిని తట్టినా కూడా అన్న ఎవరు గెలుస్తారు? చూడండి ఎవరు గెలుస్తారన్న?
ఇక్కడ ఓటర్ ఉన్నారు చెప్తే ఎవరు గెలుస్తారు సునీత మేడం బీఆర్ఎస్ అయితే సునీత మేడం గోపన్నను గోపన్న భార్య సునీత కాదంటున్నారు. చాలా తప్పు మాట అది, చాలా తప్పు మాట, చాలా తప్పు మాట. ఓకే, మీరు అంటే అడగండి ఎట్లా చెప్తారు అది. అన్న మీరు ఎక్కడి నుండి? ఇక్కడ నుంచి జూబ్లీ హిల్సే కదా. గోపన్న వాళ్ళ భార్య ఎవరు? సునీత మేడం. మీరు 13 ఏళ్ళ 12 ఏళ్ళ నుంచి ఎవరిని చూస్తున్నారు? మేము వెంబడి ఉన్నాం. మరి ఇప్పుడు గోపన్న భార్య కాదని చెప్పడం కరెక్టేనా? చాలా తప్పు, చాలా తప్పు. మేము తిరుగుతున్నాం, మొత్తం పనులు ఆయన డెవలప్ చేసిన సారే, మొత్తం డెవలప్. సో ఇప్పుడు వీళ్ళు ఇట్లా కుట్ర చేస్తున్నారు కదా అని నమ్ముతారా ప్రజలు? నమ్మరు కదా, ఎవరు నమ్మరు కదా. ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ రోడ్లు కానివ్వండి, ఈ సీసీ రోడ్లు కానివ్వండి, ఈ డ్రైనేజ్ కానివ్వండి, ఆ స్ట్రీట్ లైట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గోపన్న అభివృద్ధి చేసిండు అని చెప్తున్నారు. ఓకే, సో మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఆడి బిడ్డ మీద కుటిల రాజకీయాలు చేసినా కూడా ధర్మం గెలుస్తది, న్యాయం గెలుస్తది. బీఆర్ఎస్ జెండా జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరబోతున్నది.